ఎన్నికలకు ముందు ఏపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తనదైన శైలిలో వారికి వెన్నుపోటు పొడుస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల సంఖ్యను తగ్గించేసింది కూటమి ప్రభుత్వం. గత నెల కన్నా ఈ నెల 1న విడుదల చేసిన పింఛన్లు 18,000కు పైగా తగ్గిపోయాయి. నెల నెల లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుండటంతో అర్హత ఉన్న పేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 8 నెలల కాలంలో దాదాపు 1,90,000 సామాజిక పింఛన్లను తొలగించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 65,50,000 మంది లబ్ధిదారులు ఉంటే దానిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం 63,60,000కు తగ్గించింది. అయితే జనవరి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీకి డిసెంబర్ 31న 63,78,000 మందికి నిధులు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సామాజిక పింఛన్ల కోసం కొత్తగా ఎవరు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఆన్లైన్ సేవలు నిలిపివేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా ఇంటి వద్దే పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ఇప్పుడు తమ అర్హతను నిరూపించుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలు, స్పెషల్ డ్రైవ్ల వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.